కింద బతకడానికి మొక్కలు అన్నిటిని సృష్టించాడు. అన్నిటిని సృష్టించి అయ్యో వీటిని ఏలడానికి మనిషి కూడా కావాలని చెప్పేసి మనిషిని కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? చెప్పండి, ఏం చేస్తాడు? మరి ఇంత చేసిన దేవుని నీ నోరు పట్టకోకుండా ఎందుకు మాట అంటున్నాం మనము? దేవుడు నాకేం చేశాడు అని, దేవుడు నాకేం చేస్తాడు ఎందుకు అంతలా మాట్లాడుతున్నాం మనం? దేవుడు నీ కొరకు ఏం చేస్తాడో చెప్తాను. సమస్తమును సృష్టించాడు. నేల మట్టి తీసుకొని నేల మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మగా ఉంటే చలనం లేదు, ఏమి లేదు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన ఆయుష్నే ఈరోజు నీకు నాకు ఊది పెట్టాడు. ఆ ఊదిన ఆయుష్ని తీసుకున్నటువంటి నీవు ఇక్కడ ఉన్నావు. అంతగా సృష్టించి అంతగా తయారు చేసి అంత ఇష్టముగా దేవుడు చేసుకుని ఒక ఏదోను తోటలు పెడితే ఆ ఏదోను తోటలోకి వచ్చినటువంటి ఈ ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఏం చేస్తాడమ్మా? చెప్పండి, ఏం చేస్తాడు? దేవునికి వ్యతిరేక పని. అబద్ధలాడా? కాదే, నిజమే ఒప్పుకున్నారు. అర్థమైందా? కుళ్ళు ఉందా? అస్సలు లేదు. కుతంత్రాలు ఉన్నాయా? నో చాయిస్, ఏమి లేదు. మరి ఎందుకు అని అంటే తినకూడని పండు అంటే మాట మీరిపోయారు. మీరిన మాటకు తగినటువంటి ప్రతిఫలం ఈరోజు నువ్వు నేను భూమి మీద కష్టపడుతున్నాము, నలిగిపోతున్నాము, కృంగిపోతున్నాము, కన్నీళ్లు కారుస్తున్నాము, రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, ఇంటిలో పరిస్థితులు బాగలేకపోతున్నాయి. వీటన్నిటిని బట్టి ఈరోజు మనం రకరకాలుగా దేవుడు సరుగుతూ కొనుగుతూ ఉన్నాం. ఇది మంచిది కాదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు నాకు అనే ప్రశ్న ఇంకా రాకూడదు. నీ పట్ల దేవుడు ఏం చేయలేదేమో బహుశా, మరి నువ్వు గుర్తుపట్టలేవేమో, కానీ అందరి పట్ల నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి నీ పట్ల నా పట్ల చేసినటువంటి కార్యం ఏంటో ఒక 3 కార్యాలు మనం ఈరోజు చూసుకుందాం. చాలా కార్యాలు చేశాడు. అన్ని కార్యాలు